న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 24వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలులని ఐగుప్తు ప్రాంతంలో నుంచి తరలించి వారికి ఎదురవుతున్న ప్రతి శత్రువులను నిర్మూలము చేసి తన గొప్పతనాన్ని కనపరుచుకున్న గొప్ప దేవుడు. కానీ ఇశ్రాయేలీలని అడుగడుగున మానసికమైన ఒత్తిళ్లకి గురి చేస్తూ వారిని అడుగడుగున ఎదుర్కొంటూ వారిని ముందుకు సాగనివ్వకుండా చేసిన ఒక జనాంగం మిద్యానీయులు. ఈ మిద్యానీయులు అడుగడుగున ఇశ్రాయేలీలని హతమారుస్తూ వారిని ముందుకు సాగనివ్వకుండా చేస్తూ ఉండే సమయంలో ఇశ్రాయేలీలంతా కూడా దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఇశ్రాయేలులకు ఒక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరే గిద్యోను. దేవుడు ఎప్పుడైతే గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడో, ఆయన గానుగు చాటున దాగి ఉన్నప్పుడు దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుడు గిద్యోనుని ప్రోత్సాహపరుస్తుండే సమయంలో గిద్యోను ఏమంటాడంటే, నేను కనిష్కుడను తండ్రి, నేను బలహీనుడను ప్రభువా, నా ద్వారా ఏమి జరగదు నాయనా, నువ్వు నన్నెందుకు ఎన్నుకుంటున్నావు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కనిష్కుడవైనా, నువ్వు బలహీనుడవైనా, నా ఆత్మ బలముగా నీలో ఉండి బలమైన కార్యాలు చెయ్యబోతున్నది గిద్యోను అనేసి అనగానే గిద్యోను మిద్యానీయులని హతమార్చటానికి బయలుదేరినట్లు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, 2012 అంతా ఆ మిద్యానీయులు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని ఒకవేళ పరిపాలిస్తూ నీవు అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో, ఓటమి పరాజయముల మధ్యలో 2012 అంతా కూడా గడిచిపోయింది సహోదరి, సహోదరుడా. కానీ ఈ టీవీ ప్రోగ్రామ్ లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. గిద్యోను అన్నట్లు నేను కనిష్కుడను ప్రభువా, నేను బలహీనుడను ప్రభువా, నేను మిద్యానీయులను హతమార్చలేను అని అనేక సార్లు నిన్ను నీవు బలహీనపరుచుకున్నావేమో. కానీ 2012లో అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని ఒకవేళ వినలేదేమో, కానీ 2013 ప్రారంభ దశలో మరి ఒకసారి దేవుని యొక్క ఆత్మ గిద్యోను దగ్గరికి వెళ్ళిన దేవుని యొక్క ఆత్మ ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తన మహిమతో, తన తేజస్సుతో నీ గృహంలోకి అడుగుపెట్టి నీతో మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు. సహోదరి, సహోదరుడా, పరాక్రమశాలి అయిన గిద్యోను అని ఏ విధమైన స్వరము విడుదలైందో, ఇదిగో నీ గృహంలోకి పరాక్రమశాలి అని నిన్ను ప్రోత్సాహపరుస్తున్న స్వరమే ఈ స్వరము. ఈ రోజు దాకా నిన్ను, నీ కుటుంబాన్ని మిద్యానీయులు పరిపాలించినారేమో, నీ వ్యాపారంలో మిద్యానీయులు పరిపాలించటమును బట్టి ఓటమిని అనుభవించిన, నీ సేవా పరిచర్యలో మిద్యానీయుల యొక్క పోరాటమును బట్టి నువ్వు అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నావు. నీ యవ్వన జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని కోసం ఎంతో చేయాలనుకుంటున్నా, ఎన్నో కమిట్మెంట్స్ తీసుకున్నా, కానీ అడుగడుగున మిద్యానీయులు అనే శక్తులు, అపవాది సంబంధమైన ఆ మృగములు అడుగడుగున నిన్ను బలహీనపరిచి 2012లో నిన్ను ముందుకు సాగనివ్వకుండా చేసినాయేమో. కానీ ఈ రాత్రి కాల సమయంలో మిద్యానీయులని హతమార్చటానికి గిద్యోనుని ఎన్నుకున్న ఆ దేవుడు ఈ 2013లో నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీవు గత సంవత్సరంలో ఏవేవైతే చెయ్యలేకపోయినావో, ఏవేవైతే సాధించలేకపోయినావో, ఇది ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సాహ సంబంధమైన
వర్తమానం ఇది, ప్రవచనాత్మక వర్తమానమా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2013లో నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎప్పుడైతే గిద్యోను మిద్యానీయులని హతమార్చడానికి బయలుదేరినాడో అప్పుడు యెహోవా దూత గిద్యోనుని బలపరిచినప్పుడు ఈ యొక్క 23-24 వచనంలో, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. చూడండి, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సమాధానము లేకపోతే మనము మిద్యానీయులను జయించలేం. మనకు సమాధానము లేకపోతే శత్రువులను మనం హతమార్చలేం. గిద్యోను జీవితంలో సమాధానాన్ని కోల్పోయినాడు, మిద్యానీయులను జయించలేకపోయినాడు. కానీ యెహోవా దూత ఎప్పుడైతే ప్రోత్సాహపరిచినప్పుడు గిద్యోను అంటున్న మాట ఏంటిదంటే, ఇదిగో యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టినాడు. చూడండి, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సమాధానము లేకపోతే మనం శత్రువును జయించలేం. ఈ రాత్రికాల సమయంలో గత సంవత్సరం అంతా కూడా నువ్వు మిద్యానీయుల ద్వారా ఓడిపోవటానికి కారణం ఏంటిదంటే నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు. అందుని బట్టి ఆ యొక్క మిద్యానీయులని, ఆ యొక్క విద్రోహ శక్తులను నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ చదువులలో నువ్వు జయించలేకపోయినావు సహోదరి సహోదరుడా. కానీ ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో సమాధానకర్త నీ కుటుంబాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే సమాధానకర్త మనల్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్యని, మన యొక్క వ్యాపారాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడో ఆటోమేటిక్ గా మనకి సమాధానం, నెమ్మది అనేది మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఆ సమాధానం, నెమ్మది అనుభవంతోని మనము శత్రువులని హతమార్చడానికి ముందుకు సాగినప్పుడు ప్రతి క్షణము అడుగడుగున నువ్వు విజయాన్ని చేకూర్చగలుగుతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాపారంలో నిజంగా సమాధానకర్త ఉండేనా? గత సంవత్సరంలో నీ కుటుంబ జీవితంలో సమాధానకర్త ఉండేనా? ఒకసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. అందుకనే దావీదు మహారాజు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడనని దావీదు మహారాజు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎక్కడికి వెళ్ళినా విజయాలు విజయాలు విజయాలు. ఓటమి అనేది తన చరిత్రలో లేకపోవటానికి కారణం ఏంటిదంటే తన కుటుంబంలో సమాధానకర్త పరిపాలించినాడు, తన యొక్క రాజ్యంలో సమాధానకర్త ఆ యొక్క పరిపాలించినాడు, తన వ్యక్తిగత కుటుంబంలో సమాధానకర్త పరిపాలించినాడు. గిద్యోను జీవితంలో సమాధానము లోపించటమును బట్టి మిద్యానీయులను చూసి భయపడ్డాడు. ఇదిగో గత సంవత్సరంలో నీ కుటుంబంలో సమాధానము లోపించటమును బట్టి మిద్యానీయులనే ఆ విద్రోహ శక్తులను చూసి అడుగడుగున భయపడ్డావేమో. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో సమాధానకర్త అయిన ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని పరిపాలించాలని ఇదిగో ఈ యొక్క టీవీ ప్రోగ్రాములో నుంచి నీ గృహంలోకి అడుగు పెడుతుండగా ఆ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును, ఆ షాలోమా, షాలోమ్ అనే మాటకి అర్థమా లార్డ్ అవర్ పీస్, షాలోమా, ఆ యొక్క సమాధానకర్త నీ గృహంలోకి ఆయన ఎంటర్ కాబోతుండగా ఈ సంవత్సరంలో సమాధానకర్తతో నువ్వు ముందుకు సాగిపో సహోదరుడా సహోదరి. హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్ జస్ట్ లైక్ జీసస్. ఇదిగో ఈ సమాధానకర్త అయిన దేవుడు
ఇదిగో నీతో పాటు నడవబోతున్నాడు. రష్యాకి అందన నీ వ్యాపారంలో నీకు సలహాలు ఇవ్వబోతున్నాడు. నీ యవ్వన జీవితంలో అడుగడుగున నీ ఆలోచనలను తన స్వాధీనంలో ఉంచుకోబోతున్నాడు. యవ్వన కుమారుడా, యవ్వన చెల్లి, యవ్వన సహోదరి సహోదరుడా, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నీ యవ్వన జీవితము ఎట్లా గడిచిపోయిందో కానీ ఇదిగో ఈ సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ యవ్వన జీవితాన్ని ఆయన రూల్ చేయబోతున్నాడు. సేవకుడా, నీ సేవా పరిచర్యలో సమాధానం లేదు కాబట్టి నీ సేవా పరిచర్యలో ముందుకు సాగలేకపోయినావు. కానీ ఇదిగో నీ యొక్క మందిరానికి, నీ సేవకి ఆయన సమాధానకర్తగా ఉండి నీ సేవని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆర్థిక సమస్యలను బట్టి, మానసికమైన ఒత్తిళ్లను బట్టి నీ పిల్లల వివాహాలు కాలేదు, నీ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు దొరకలేదు, 2012 గడిచిపోయింది నాయన, ఇంకా ఎంతకాలం ఈ పోరాటము అని రోషాల నిహందన అనసూర్య అనే సహోదరి యొక్క ప్రోగ్రాం చూస్తున్నది. పిల్లల వివాహాలు కాలేదు, పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు సహోదరి సహోదరుడా. కానీ ఇదిగో ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇదిగో సమాధానకర్త అయిన దేవుడు నీకు తండ్రిగా, నీకు కాపరిగా, నీకు నాయకుడిగా ఉండి నీ కుటుంబాన్ని, నీ పిల్లలని సెటిల్ చేయాలని ఆశపడుతున్నారు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఇదిగో టీవీ ప్రోగ్రామ్ లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రోత్సాహపరుస్తున్న మాటలు 2012 అంతా మిద్యానీయుల యొక్క పరిపాలనలో ఓటమి, పరాజయం, భయము, ఆందోళన, కన్ఫ్యూజన్స్ మధ్యలో పయనించినావేమో కానీ ఈ మొదటి వారంలో సమాధానకర్త నీ కుటుంబాన్ని పరిపాలించాలనుకుంటున్నారు, నీ సేవా పరిచర్యను పరిపాలించాలనుకుంటున్నారు, నీ యవ్వన ఆలోచనలు తన స్వాధీనంలో తీసుకోవాలనుకుంటున్నారు, నీ వ్యాపారంలో తన స్వాధీనంలో తీసుకోవాలనుకుంటున్నారు. నేను నమ్ముతున్నాను 2012లో నువ్వు ఎక్కడెక్కడ ఓడిపోయినావో, ఎక్కడ బలహీనమైనావో, ఎక్కడైతే ముందుకు సాగలేకపోయినావో ఈ 2013లో నీవు సమస్తమును కూడా సాధించబోతున్నా, చేరవలసిన గమ్యానికి చేరబోతున్నా. నిందించే వారి మధ్యలో, అపహసించబడిన వారి మధ్యలో, వెలువేయబడిన వారి మధ్యలో ఈ 2013లో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నారు. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ నువ్వు ప్రార్థిస్తుండగానే నీ కుటుంబంలో మిద్యానీయులనే శక్తులు హతమార్చబడబోతున్నారు. రాషానమా హురియాబాకాబాష్యాల మిద్యానీయులు హతమారుస్తున్నారు. ఇదిగో దేవుని యొక్క పరలోక సన్నిధి ఇప్పుడే దిగుతున్నది. సహోదరి సహోదరుడా, భయపడకో. గిద్యోను, భయపడకో. ఇదిగో నీకు సమాధానం అన్న అదే స్వరము ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుండగా సహోదరి సహోదరుడా, ఇదిగో నీకు సమాధానం. భయపడకో. సమాధాన కర్త అయిన నా యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడే నీ కుటుంబాన్ని పరిపాలించి మిద్యానీయులను హతమార్చి తాను ఉన్నవాడు అన్నవాడు అనే తన నామాన్ని నీ కుటుంబంలో కనపరచబోతుండగా నీ చేతులు పైకెత్తి నిన్ను నువ్వు యేసుక్రీస్తుకు సమర్పించుకొని, ప్రభువా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో సమాధానకర్త అయిన దేవా, ఇదిగో నా కుటుంబంలోకి రానాయన, నా సేవా జీవితంలోకి రానాయన, నా యవ్వన జీవితంలోకి రానాయన అని నువ్వు ప్రార్థన చేస్తుండగానే ఆయన నీ గృహంలోకి, నీ పరిచర్యలో అడుగు పెట్టి ఇదిగో మిద్యానీయులను సంపూర్ణంగా నిర్మూలన చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఇదే సమయంలో ఇదిగో అనారోగ్యములతో, అస్వస్థతలతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, డాక్టర్స్ అంటున్నారు అసాధ్యం అంటున్నారా? డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ రిపోర్ట్స్ తోని ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ లో కూర్చున్నావేమో రాశియాల, కానీ బలమైన ఆత్మచేత నింపబడి ఒక దైవ సేవకునిగా ఇదిగో మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నేను ప్రార్థిస్తుండగానే ఇదిగో ఎవరెవరైతే అనారోగ్యములతో, అస్వస్థతలతో, బెడ్ రిడన్ అయిపోయి వెంటిలేటర్స్ తో కోమాలో ఉన్నారో, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో క్యాన్సర్ అనే వ్యాధి బయటికి వచ్చిన
లయమవును గాక యేసుక్రీస్తు నామములో. ఎయిడ్స్ అనే సిమ్టమ్స్ అన్ని కూడా లయమైపోను గాక. బీపీ షుగర్ నార్మల్ కండిషన్ లోకి వచ్చేసేయాలి. ఇంకా ఏ భయంకరమైన రోగాలు వ్యాధులు ఇదిగో బిడ్డలని పరిపాలిస్తున్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి రోగములను వ్యాధులను క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో బంధిస్తున్నారు. ప్రతి అవయవాలలో కల్వరి రక్తము ప్రవహించును గాక. వెంటిలేటర్స్ లో ఉన్నవారు యేసు నామములో బయటికి వచ్చేసారు. కోమాలో ఉన్నవారు యేసు నామములో బయటికి వచ్చేసారు. ప్రభువా ఇదిగో ప్రజలని స్వస్థపరుస్తున్నావు. రాష్ట్రాల నేందన దయ్యాలు దురాత్మ శక్తులు చేతబడి మాంత్రిక శక్తులను నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నారు. నీ సమాధాన మహిమ ఈ కుటుంబాలను పరిపాలించును గాక. రోగాలు అనేటివా కుటుంబంలో ఉండకుండా లేవైపోవును గాక. ప్రార్థిస్తుండగానే ప్రతి ఒక్క బలహీనులని స్వస్థపరిచి నీ గొప్పతనాన్ని కనపరుచుకున్నా. త్వరలో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ బిడ్డల నుంచి మేము వినులాగున సాయించాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం అంతా తన రెక్కల నీడలో ఈ పరిచర్యను భద్రపరిచి నూతన సంవత్సరంలోకి నడిపించిన సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండవదిగా దేశ నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి యావత్ ప్రపంచంలో నుంచి మీ యొక్క ప్రేమను, మీ సలహాను, మీ యొక్క ప్రార్థనను, మీ విలువైనటువంటి సమయాన్ని మాకిస్తూ ఈ పరిచర్యకి ఆర్థికంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ, ప్రియ బిడ్డలందరికీ మా కల్వరి పరిచర్య తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు క్రీస్తుని ప్రేమిస్తున్నారని, మీ ప్రేమను చూపించడానికి మీరు చేసినటువంటి త్యాగమును బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలను ఆశీర్వదింపజేసి మీరు విత్తిన విత్తనాల పంట కంటే 7 పంట మీ జీవితంలో మీరు కొయ్యబోతున్నారు. గత సంవత్సరం అంతా మీరు మాపై, ప్రభుపై చూపిన ప్రేమను బట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని, తన నామంలో మీ జీవితాలను వేసే గొప్ప చేయాలని కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఈ కల్వరి పరిచర్యకి ప్రతి కోణంలో సహకరించిన బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండవదిగా ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రభు కోసం పరిగెత్తడానికి, ప్రభు పరిచర్య చేయటానికి నేను, నా కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా, దేవునికి నమ్మకంగా బ్రతకటానికి మీ ప్రార్థన, మీ ప్రేమ, మీ సహకారాన్ని మాకు అందిస్తూ మనందరము క్రీస్తు శిలువ జెండాని స్థాపిస్తూ క్రీస్తు కొరకు ముందుకు సాగిపోదాం. ఆ నిత్య రాజ్యంలో ఒక విలువైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప నూతన సంవత్సరంలో మీ అందరికీ దేవుడు దయచేయును గాక.